హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు కాలా జామున్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కాలా జామున్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్క్ పౌడర్, మైదా, పన్నీర్, ఘీ, షుగర్, బేకింగ్ పౌడర్. నేను స్టఫింగ్ కోసం డ్రై ఫ్రూట్స్, కొంచెం కోవా, కొంచెం కలర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తయారు చేయ విధానంలో చూపిస్తాను. పన్నీర్ను ప్లేట్లో తీసుకొని దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. పన్నీర్ని ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల మైదాను యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నాక ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ తీసుకున్నాను, స్టవ్ వెలిగించుకొని ఇందులో 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఈ విధంగా తయారైంది. ఇలా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఘీ యాడ్ చేసి పెట్టాను. ఘీ వేడయ్యేసరికి ఈ కాలా జామున్ను రెడీ చేసుకుందాం. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ కోసం ఈ కోవాను ఇందులో మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఘీ వేడవగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ను కొంచెం వేడి చేసుకొని వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి.
వీటన్నింటిని ఇలా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని వీటికి షుగర్ సిరప్ పట్టేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ వీటిని పక్కన పెట్టుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.